If any SOL falls outside the corresponding limits, consider the sample to contain a foreign fat. SOLs కన్నా ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా ఫారెన్ ఫ్యాట్. దానిపైనే రాశాడు. దానిపైన ఇంకోటి కూడా రాశారు. ది SOLs ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఫర్ శాంపిల్ కోడెడ్, ఆ పర్టికులర్ కోడ్ మార్కెటింగ్ ఆప్షన్ వచ్చిన కోడెడ్ శాంపిల్ ఆర్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్. ఇవన్నీ అవుట్ ఆఫ్ రేంజ్లో వచ్చినాయండి. దీంట్లో ఎన్ని మెన్షన్ చేశారు? మీరు అడిగిన క్వశ్చన్ ఎన్నిటివి ఇచ్చిన రిపోర్ట్ తర్వాత దీనికి ముందు CFTR రిపోర్ట్ ఇచ్చింది. CFTR ఇచ్చిన రిపోర్ట్ ఈ మీరు పంపించిన శాంపుల్ కల్తీ జరిగింది, ఇది అవునే కాదు అని చెప్పి ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలా? పేమెంట్ ఇచ్చే అధికారి ఏం చేస్తున్నాడు? ఆ రిపోర్ట్ను దాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? మూడో ప్రశ్న మీరు అడిగిన NDRA రిపోర్ట్ ఎందుకు డిఫర్ అయింది? కరెక్ట్ ప్రశ్న ఇది. NDRA ఎందుకు డిఫర్ అయింది అంటే NDRA నుంచి 2 మెంబర్లు డైరీ మెంబర్స్గా వచ్చారు, డైరీ కన్సల్టెన్సీ మెంబర్గా. ఆ NDRA సంబంధించిన మనుషులు వాళ్ళు కూడా దీంట్లో కొల్లుడయ్యారు కాబట్టి వాళ్ళు అటుకోకుండా ఇటుకోకుండా రిపోర్ట్ ఇచ్చారు. అందులో లేరా NDRAకి సంబంధించిన మెంబర్లు? ఆ డైరీ కన్సల్టెంట్గా వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కొల్లుడైనారు కాబట్టి రిపోర్ట్ అటుకోకుండా ఇటుకోకుండా ఇచ్చారు. తప్పు కదా ఇది? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నీ ఇష్టం వచ్చిన చేసుకో. ఒక 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 ప్రముఖమైన దేవస్థానం, ప్రపంచానికే మనం హిందువులకు గర్వంగా చెప్పుకోదగలిసిన దేవస్థానానికి దాన్ని ఏమైందయ్యా? అందరు కూడగట్టుకొని పని కట్టుకొని ఒకరు ఇచ్చిన ఆస్కారంతో ఇంత ఈరోజు డ్యామేజ్ చేస్తే ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. దేవుడికి ముందు మాటకు ముందు దేవుడు, మాట తర్వాత దేవుడు అని మాట్లాడా దేవుడు ఈ దేవుడు కాదా? ఏం దేవుడు కదా? ప్రపంచానికే దేవుడు కదైనా, విశ్వానికి కాపాడే విశ్వ గురువు కదైనా. కేవలం ఒక కుట్ర. ఇంత రిపోర్ట్ ఇస్తే 690 పేజీలు ఎవరో దీంట్లో బాధ్యులు అని చెబితే ఇంకా మాట్లాడుతున్నారు మీరు. ఆయన ఎవరో చెప్పాడు, అవును ఏడుంది, అవును సిట్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఆ మాత్రం తెలియలేదని 19 కేసులు నీ పైన ఉండేవాడికి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందని? దొంగతనం చేసినట్టు తర్వాత వాళ్ళు కుక్కను పట్టుకొస్తారు, వాసన చూపిస్తారు, దొంగ నువ్వు చేసావు వాడు చేసావు పట్టుకొని రిపోర్ట్ ఇవ్వడం వాళ్ళ పని. కల్తీ జరిగింది అన్నారు కాబట్టి ఆ కల్తీ ఎట్లా జరిగింది, ఎవడు ముందున్నాడు, ఎవడైనా కల్తీ చేస్తే ఎట్లా కల్తీ చేశాడు రిపోర్ట్ ఇచ్చాడు. వాడి రిపోర్ట్లో నీకు ఏమి ఎందుకు ఇస్తాడు? వాడు సిట్టోడు ఎందుకు ఇస్తాడయ్యా? ఏ జంతువు ఉంది ఏ జంతువు లేదని ఇవాల్సిన వాళ్ళు ఇచ్చారు, NDDP ఇచ్చారు, CFTR ఇచ్చారు. ఇది చాలదా నీకు నువ్వు చేసిన పనికి వాళ్ళ పనులకి? దాంట్లో లేదు కదా. మేము ఉత్తమోత్తములు, మమ్మల్ని ఇచ్చిన ఉత్తమత్తులు లేరని చెప్పి మాట్లాడడం సిగ్గు శరమ కొంచెం ఉంది. నీకు మానవత్వం ఉంది అంటే నీకు లేదు కాబట్టి, నీకు దైవ చింతన లేదు కాబట్టి, దైవ భక్తి లేదు కాబట్టి, నువ్వు వేషధాడు కాబట్టి, నాటకాలు చేసేవాడు కాబట్టి ఇటువంటిది నీకు మామూలే.